హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసే పద్ధతిలో రుచికరమైన టమాటో కందిపచ్చడి అయితే చేశాను. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకో తింటే చాలా కమ్మగా ఉంటుంది. సూపర్ అంటారు మీరు. ఇంట్లో ఏమీ లేనప్పుడు నాన్ వెజ్ వాళ్ళకి గుడ్లు గుర్తుకొస్తాయండి. అదే వెజిటేరియన్ మాలాంటి వాళ్ళకి పప్పు గుర్తుకొస్తుంది. అయితే కందిపప్పుతో ఎప్పుడు పచ్చి పులుసులు సాంబార్లే కాకుండా ఇలా కందిపచ్చడి టమాటోతో కలిపి చేసుకుంటే అద్భుతమైన రుచి. మీరు ఓహో ఆహా అంటారు. చూడండి, ఒక చిన్న కప్పు నిండా కందిపప్పు తీసుకున్నాను. ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక 10-12 ఎండుమిర్చి, 2 టమాటోలు, ఒక్కటేనండి రెబ్బ అల్లం వెల్లుల్లి రెబ్బ, అంతే. చింతపండు మగ్గు అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇలాగే ఉంచుకుంటానండి ఇంట్లో చింతపండు మగ్గు. ఇప్పుడు ప్యాన్లో కొంచెం 1-2 చిన్న స్పూన్లు నెయ్యి స్పూన్లతో నూనె వేసి కందిపప్పు చక్కగా ఎర్రగా వేయించి అది వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి అలాగే కందిపప్పు దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర తీసుకొని చక్కగా సిమ్లో అయితే ఎర్రగా వేయించుకోవాలి, మంచి సువాసన వచ్చేదాకా. పాతకాలంలో అమ్మమ్మలు నాన్నమ్మలు కందిపప్పుతో కందిపచ్చడి చేసుకొని చక్కగా తినేవారండి. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారేమో. ప్రోటీన్ కదా. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ టమాటో కందిపచ్చడితో తింటే రుచి అయితే మనం అస్సలు మర్చిపోలేం. టేస్ట్ అంత బాగుంటుంది. మరి సింపుల్గా చేసేసుకుంటున్నాం కదా ఈ కందిపచ్చడి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ధనియాలు 1 టేబుల్ స్పూను అలాగే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ కందిపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. కందిపప్పు వేయించకుండా చాలామంది చేస్తారు, అంటే పచ్చడి తెల్లగా కొంచెం ఎరుపు రావాలి అని. కానీ మా ఇంట్లో కందిపప్పు ఉడకపెట్టుకొని పప్పు అన్నం తినాలన్నా చక్కగా మేము వేయించుకుంటాం. ఇప్పుడు తగినంత ఇంగువ లేకపోతే అస్సలు బాగుండదు. కరివేపాకు ఇంగువ వేసుకొని దీన్ని చక్కగా దోరగా వేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇంట్లో పప్పు చేసుకున్నా సాంబార్ చేసుకున్నా నేను కందిపప్పు అయితే వేయించుకొనే చేసుకుంటామండి. పచ్చిగా అయితే మా వారు తినరు. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి బేసిన్లో. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఒక 3-4 స్పూన్లు నూనె వేసి టమాటోలు 2 తీసుకున్నాను కదా, అవి చక్కగా సన్నగా మధ్యలో ఉన్న తెలుపు పార్ట్ తీసేసి ముక్కల్లా కట్ చేసి చక్కగా ఉప్పు ఆ టమాటోకి తగినంత పసుపు వేసి చక్కగా దాన్ని మగ్గనివ్వండి మూత పెట్టి. ఉప్పు పసుపు వేసాం కాబట్టి తొందరగానే మగ్గుతుందండి టమాటో. ఇప్పుడు ఇలాగ మగ్గింది మనం మూత పెట్టి చూసిన తర్వాత దాంట్లోకి నేను చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఒక పెద్ద స్పూను నిండా చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే టమాటో వేసుకున్నా కూడా కందిపచ్చడిలో ఆ చింతపండు పడకపోతే ఆ రుచే రాదు. వారానికి సరిపడే ఆ చింతపండు మగ్గునైతే నేనైతే రెడీ చేసి పెట్టుకుంటానండి. కూరల్లోకి పప్పుల్లోకి పులుసుల్లోకి ఉండాలి అని. కొంచెంసేపు మగ్గిన తర్వాత ఈ టమాటోతో చింతపండు బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆపేసి అదైతే మనం చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందు మనం పప్పులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి పప్పులు, అవన్నీ ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తరువాత దాంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 వెల్లుల్లి రెబ్బండి, ఎక్కువ వేసుకోలేదు. అది వేసి ఒకసారి తిప్పుకోండి. తిప్పిన తర్వాత ఈ టమాటో మగ్గిన ఆ ముద్ద టమాటోదంతా కూడా చక్కగా వేసి మనకి కావలసినంత, ఇది మీ రోట్లో రుబ్బుకుంటే ఇంకా మంచిదండి, రోట్లో దంచుకుంటే. నా దగ్గర రోల్ ఉంది, పొత్రం లేదు. అందువల్ల ఇప్పుడు మిక్సీ గ్రైండర్లో కచ్చా పచ్చాగా చక్కగా పలుకు నోటికి తగిలేటట్టు రెడీ అయిపోయింది. చూసారా, టమాటో కందిపచ్చడి చాలా సింపుల్గా కమ్మటి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి నేను పోపు వేయనండి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరొక కొత్త అంశంతో మీ పార్థ ఉంటానండి.